నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ చింతారెడ్డిపాలెంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాను టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి, మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రామనయ్య తదితరులు ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత ఎన్టీఆర్ ఆశయాలు, ఆలోచనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని గిరిధర్రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. ప్రజలు గాని కండెర్ర వేసి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ లేకుండా దేవుడు కాబట్టి జాగ్రత్తగా మనం హెచ్చరిస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పుడున్న పరిస్థితుల్లో మహానేత ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి భారతదేశంలో ఆ రోజుల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి పేదవాడికి కూడు, గుడ్డ, బట్ట ఉండాలన్న నినాదం ఇచ్చినారో ఆ నినాదం ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు 2 రూపాయలు కేజీ బియ్యం పథకం కానీ, అదేవిధంగా అప్పట్లో భారతదేశంలో ఎవరు ఇవ్వని విధంగా ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,20,000 ఇల్లు ఇచ్చిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారిది. ఏదైతే ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు ఉన్నాయో సంక్షేమం నిధి ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీకి ఒక భరోసా కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా ఇచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీని నడిపించడానికి నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు, మిగతా నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేస్తూ, మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా, రోజు సందర్భంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.